అండ్ ఫైనల్కి క్వాలిఫై అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కానీ ప్లేయర్స్లో అందరు వీఆర్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ టెన్స్డ్. అండ్ ఈ టైంలో క్యాప్టెన్ ఇంకా కోచ్ చాలా హెల్ప్ చేశారు. బికాజ్ యాజ్ ఎన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఎన్నోసార్లు ఆడారు, గెలిచారు కూడా. సో వాళ్ళకి ఆ అనుభవం ఉండింది. సో దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్, ఫైనల్స్లో ఎట్లా ఆడాలి, టీమ్స్ వాట్ ఇమోషనలీ కానీ మెంటల్లీ కానీ వాట్ దే గో త్రూ, వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎట్లుండాలో, మన గేమ్ని ఎట్లా బ్యాక్ చేయాలో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి టీమ్ మీటింగ్లో కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ చేశారు. దాంతోపాటు మేము ఆర్సీబీ ఫైనల్కి ఒకసారి వచ్చింది మాకు తెలుసు, దాని ప్రకారం మేము మ్యాచ్కి కూడా ప్రిపేర్ అయ్యాం. ప్రాక్టీస్లో ప్రతి ప్లేయర్కి ప్లాన్ చేసాము, వాళ్ళు ఎట్లా ఆడతారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం. వెరీ అగ్రెసివ్ క్యాప్టెన్ కోచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వికెట్స్ గురించి ఎట్లా వెళ్ళాలో, ఏ బౌలర్ని అటాక్ చేయాలో, ఇలాంటి ప్లానింగ్ ఫైనల్ ముందు చాలా జరిగింది. సో ద ఫైనలీ బిగ్ డే హ్యాస్ అరైవ్డ్. 2009 ఫైనల్ అండ్ టాస్ గెలిచింది ఆర్సీబీ అండ్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే పిచ్ చూసుకుంటే బౌలర్స్కి మద్దతు ఉండింది, పిచ్ మీద బాగా గ్రాస్ ఉండింది, బౌన్స్ ఉండింది. అండ్ అనిల్ కుంబ్లే క్యాప్టెన్, రైట్ డిసిషన్ యాక్చువల్లీ ఆర్సీబీ తీసుకుంది అక్కడ. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ తనే వికెట్స్ కూడా తీసుకున్నాడు. మా బ్యాటింగ్ స్టార్ట్ అయింది, ఎర్లీ వికెట్స్ పడిపోయినాయి. గిల్క్రిస్ట్, నేను, మేమందరం ఇనిషియల్లీ అవుట్ అయిపోయాము. 4 వికెట్లు కూడా తీసుకున్నాడు అక్కడ అనిల్ కుంబ్లే. కానీ షిప్ని స్టడీ చేసింది మాత్రం హర్షల్ గిబ్స్. స్లో ఆడాడు, సిచ్యువేషన్కి తగ్గ ఆడాడు, కండిషన్స్ ప్రకారం ఆడాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కండిషన్స్ తనకు అలవాటు, అందుకని ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్స్ టీంలో. అండ్ 50 రన్స్ కూడా సాధించాడు. తనతో పాటు కాంట్రిబ్యూషన్ సైమెన్స్ దగ్గర కూడా 30 రన్స్ ఉండింది. రోహిత్ శర్మ ఒక 20-25 రన్స్ యాడ్ చేశాడు. సో ఫైనల్ ఏదో ఒకటి చేసి డెక్కన్ చార్జర్స్ బ్యాటింగ్ యూనిట్ మాత్రం 143 అంటే ఐ లవ్ యూకి చేరాం. సో ఈ ఫైనల్ టార్గెట్ని చేజ్ చేస్తానికి ఆర్సీబీ ఇద్దరు ఓపెనర్స్ డగౌట్లోంచి దిగుతున్నప్పుడు గిల్క్రిస్ట్ ఒక చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు మొత్తం టీంకి. బయట హర్డిల్లో ఉన్నప్పుడు గ్రౌండ్లో జస్ట్ టోల్డ్, ఈ మూమెంట్ ఫ్యూచర్లో ఎంత ఇంపార్టెంటో మనం చేయబోయేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఐపీఎల్ ఇనీషియలీ స్టార్ట్ అయింది, సెకండ్ సీజన్. ఇది గెలుస్తే ఈ ఫైనల్, దిస్ విల్ బి రిమెంబర్డ్ త్రూ అవుట్ ద లైఫ్. ఫ్రాంచైజీ క్రికెట్ ముందు ముందు ఎంత పెద్దగా అవ్వబోతుందో, మీరు హిస్టరీ క్రియేట్ చేయొచ్చని. ఐ థింక్ ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ బౌలర్స్కి ప్లాన్స్ గుర్తు చేశాడు. రాబోయే ఓపెనర్స్ని ఎట్లా అవుట్ చేయాలో, ఫీల్డర్స్ పొజిషన్స్ ఎవరు అటెంటివ్ ఉండాలో, స్లిప్ ఫీల్డర్స్ ఎవరు ఎక్కడ నిలబడాలో, ఇవన్నీ ప్లాన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి హీటప్ చేసి ప్లేయర్స్ అందరికి గుర్తు చేసి మొత్తం పంప్టప్ చేశాడు. మేము ఒకసారి ఫీల్డ్లోకి దిగాము. నాకు ఇంకా గుర్తుంది, మనీష్ పాండే గ్రౌండ్లోకి నడుచుకొని వచ్చాడు. అండ్ మనీష్ పాండే బ్యాటింగ్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది వస్తున్నప్పుడు. ఎందుకంటే లాస్ట్ గేమ్ డెక్కన్ చార్జెస్లో ఆడుతున్నప్పుడు అగైన్స్ డెక్కన్ చార్జెస్ తను సెంచరీ కొట్టాడు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ని డెస్ట్రాయ్ చేస్తానికి ఆండ్రూ సైమన్స్ డైరెక్ట్ వెళ్ళి మనీష్ పాండేని ఆ టైంలో స్లెడ్జింగ్ చేశాడు. నేను పక్కనే ఉన్నా. నేను తన కాన్ఫిడెన్స్ మొత్తం షాటర్ చేసేసాడు. మాట్లాడుతూనే ఉన్నాడు తన స్ట్రైక్ తీసుకునేదాకా. మరి ఏం స్లెడ్జింగ్ చేశాడు కానీ మనీష్ పాండే మాత్రం తన న్యాచురల్ గేమ్ ఆడకుండా డిఫెన్స్ ఆడుతూ పోయాడు, ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు, దాని తర్వాత కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. ఐ థింక్ దట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామందికి తెలియదు ఇది. ఆస్ట్రేలియన్స్ ఇట్లా మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఫెంటాస్టిక్ బౌలింగ్. ప్రగ్యాన్ ఓజా ఫ్లైట్ చేసి బాల్ టర్న్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రెజర్లో వచ్చేసారు మొత్తం ఆర్సీబీ టీం. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అంటే ఫ్రీగా ఆడకుండా మేబీ ఆ ఫైనల్ ప్రెజర్ కనిపించింది వాళ్ళ బ్యాటర్స్ నుంచి. అది గిల్క్రిస్ట్ కనిపించాడు. ఫీల్డర్లన్నా ముందు తెచ్చాడు, ఈజీ సింగిల్ సీలే ప్రెజర్ పెట్టాడు. హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఫైనలీ 137 ఆర్ 136కి వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. అండ్ దట్ ఈస్ అ మ్యాసివ్ బిగ్ మూమెంట్. ఐ మీన్ నా కెరియర్లో ఫస్ట్ టైమే ఐపీఎల్ ఆడి సౌత్ ఆఫ్రికాలో ఆడతాం గెలుస్తాం దగ్గర నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ ఐసింగ్ ఆన్ ద కేక్. గిల్క్రిస్ట్ క్యాప్టెన్సీ కానీ, ఓజా పర్ఫార్మెన్స్ కానీ, రోహిత్ శర్మ మ్యాచ్లు గెలిపిస్తాం కానీ, గిబ్స్ ఫైనల్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, ఆండ్రూ సైమన్స్ వచ్చిన తర్వాత తన కాంట్రిబ్యూషన్, ఐ థింక్ కంప్లీట్లీ టీమ్ పర్ఫార్మెన్స్ ఉండింది. ఇట్ వాజ్ అ మెమరబుల్ ఐపీఎల్ ఫర్ డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ అందరికి. ఇంకా ఫ్రెష్ మూమెంట్స్ ఉంటాయి నాకు తెలుసు. దాంతో ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది. గెలిచిన తర్వాత దానికంటే ఇంపార్టెంట్ మూమెంట్ ఎక్కడొచ్చిందంటే, మేము ఒకసారి హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత స్టేడియంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఎయిర్పోర్ట్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా దీనికంటే ఇంకేం కావాలి. వావ్, వాట్ ఏ మూమెంట్.